సార్ చివరిగా ఈ కోనసీమ జిల్లాల్లో ఫ్లెక్సీ వివాదం ఏమైనా వచ్చిందా మీ దృష్టికి? జనసేనకు సంబంధించిన కొంతమంది నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీదకి ఈడ్ చేస్తాం తరహాలో కొంత అభ్యంతరకరమైన భాష మాట్లాడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, దానికి సంబంధించిన వివాదం, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కార్యకర్తలు చేసిన రచ్చ. సార్ ఇది ఈ అంశం అనేది చాలా రియల్లీ ఇట్స్ షాకింగ్ ఫ్యాక్ట్ అండి నిజంగా. అంటే సార్ ఇది కళ్యాణ్ సీమ, ఇది చూడండి, కళ్యాణ్ సీమ, కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. కళ్యాణ్ సీమ, ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. నార్మల్ గా ఇది కోనసీమ అంబేద్కర్ జిల్లా. అవును, ఇది అంబేద్కర్ ప్లేస్ లో కళ్యాణ్ పెట్టారు. అదే అంబేద్కర్ కోనసీమ జిల్లా, పవన్ కళ్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయితే కళ్యాణ్ సీమ ఇట్స్ నాట్ అంబేద్కర్ సీమ. ఎప్పటికీ మాదే, ఎప్పటికీ మాదే. పైన చూడండి, మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా పైన. సో ఇతను ఎవరో సాయి అంట, తేజ అంట, అజయ్ అంట, ప్రసాద్ అంట. సో ఇది పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఓజీ సినిమా ప్రమోషన్ లో భాగంగా పెట్టినటువంటి ఫ్లెక్సీ. సో నేనేమంటానంటే సార్, బర్త్డే పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రోజు పెట్టారు, ఓజీ సినిమాది కూడా యాడ్ చేసి మొన్న బర్త్డే రోజు పెట్టారు. నేనేమంటానంటే కోనసీమ అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చిన సందర్భంలో కొన్ని వేల మంది కాపు యువకులు కావచ్చు, వేరే ఎవరైనా కానీ అంబేద్కర్ ని వ్యతిరేకించే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మొత్తం వీరంగం సృష్టించిన విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అంబేద్కర్ కోనసీమ జిల్లాని అవమానిస్తూ ఇది కళ్యాణ్ సీమ, నాట్ కోనసీమ. సార్ పవన్ కళ్యాణ్ చదువుకున్నది ఎంత సార్? 10th క్లాస్. ఎలక్షన్ అఫిడవిట్ లో 10th క్లాస్ అనే రాశారు. అదే దానికి కన్ఫైన్ అయిపోయింది. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో 10th క్లాస్ అనే ఉంది, ఇంటర్మీడియట్ అని కూడా లేదు. సో he himself declared he pursued his SSLC 10th క్లాస్. సో ఒక 10th క్లాస్ చదువుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్. ఆయన ఒక సినిమా యాక్టర్ గా, హీరోగా, లేకపోతే హీరో అని అనుకోడు కానీ సినిమా ఆర్టిస్ట్ గా ఒక మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. సార్ ఈయన పాపులారిటీని సంపాదించుకునే అంశంలో ఆయన్ని అభిమానించే వాళ్ళు అభిమానించినండి. నేనేమి అభిమానాన్ని కొని తీసుకురాలేను, అభిమానాన్ని తీసివేయలేను. కానీ మీ అభిమానం అనేటువంటి పేరులో, ముసుగులో ఈ ప్రపంచానికి అత్యంత నిరుపేద దళిత కుటుంబంలో నుంచి వచ్చి ప్రపంచానికి ఒక జ్ఞానాన్ని అందించి ఈరోజు 10th క్లాస్ చదువుకొని ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా లేని ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల మందికి ఉప ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఎలగబెడుతున్నారు అంటే దానికి కారణం రాజ్యాంగం నీకు ఇచ్చినటువంటి వెసులుబాటు. సార్ ఆ రోజున డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టాలి, ప్రజాప్రతినిధులు కానీ విపరీతమైనటువంటి ప్రెజర్ వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాట ఏంటి అంటే, ప్రజాసేవకి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ప్రజల మనసులు గెలుచుకోవడానికి ప్రజలకు ఏం చేయాలనేది ఇట్ ఈస్ అ సోషల్ సర్వీస్ పాలిటిక్స్ అనేది. సో కాబట్టి సోషల్ సర్వీస్ చేయడానికి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టలేదు. ఒక డెలిబరేట్ డీటెయిల్డ్ డిబేట్ జరిగింది. ఆ పరిస్థితులు నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున దేశంలో వేలుముద్రగాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, సాయంత్రానికి ఎక్కడ బార్ షాప్ దొరికితే అక్కడ బార్ షాప్ లో దూరే వాళ్ళు అందరూ ఈ రోజు రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యి 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారంటే అది ఆ మహానుభావుడు పెట్టిన పుణ్యమే కదా. ఈ రోజు మీరు ఆ ఫ్లెక్సీ ఆడబెట్టి మీరు ఉప ముఖ్యమంత్రిగా మీ ఉప ముఖ్యమంత్రిగా పండేస్తే తలల కోస్తాం నా కొడకల్లారా అని మాట్లాడే స్థాయికి మీరు ఎదిగారంటే మీరు ఆ పవన్ కళ్యాణ్ చూసుకునే కదా. అసలు ఆ పవన్ కళ్యాణ్కి ఆ ఉప ముఖ్యమంత్రి పదవి 10th క్లాస్ చదవనోడికి ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, 10th క్లాస్ చదవనోడు ముఖ్యమంత్రి అవ్వచ్చు, 10th క్లాస్ చదవనోడు ఇంకోటి అవ్వచ్చు, సినిమాల్లో ఉండేవాడు ఎవడైనా రావచ్చు. దీనికి ఒక ప్రామాణికం లేదు. పచ్చి తిరుగుబోతైనా 3 పెళ్లిళ్ళు చేసుకున్నా, 300 పెళ్లిళ్ళు చేసుకున్నా, ఎంత పనికి మాలినోడైనా, ఏ విధంగా
రంగులు మార్చిన కూడా ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు అని పెట్టాడు కాబట్టి ఆయన ఈరోజు మీరు లేకపోతే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మంత్రులు ముఖ్యమంత్రులు అయిపోయినారు సార్. ఆ విషయం మర్చిపోయి అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఆ విధంగా పెట్టడం అధికారికంగా జనసేన నుంచి కనీసం ఖండన లేదు. అవును, రెస్పాండ్ అవ్వలేదు ఇంకా వాళ్ళు. ఈ టైంకి మనం వీడియో చేస్తున్న టైంకి రెస్పాండ్ అవ్వాలా. ఇంకా ఈ పోలీసులకు మరి ఏమి అందినయో నాకైతే తెలియదు, కానీ పోలీసులు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఏమని అంటే, లా అండ్ ఆర్డర్ దృష్ట్యా అందరూ పంచాయతీ కార్యదర్శులు మీ గ్రామాలలో వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పంచాయతీలో రిజిస్టర్ కాబడిన ఫ్లెక్సీలు వెంటనే తొలగించవలసిందిగా ఆదేశించడమైనది. సో పంచాయతీలో పెట్టినటువంటి ఫ్లెక్సీలు, అనుమతి లేకుండా పెట్టినటువంటి ఫ్లెక్సీలు అందరూ తొలగించమని ఆదేశించేశారు. ఏదో పోలీసులు ప్రాపర్ గానే యాక్ట్ చేసినట్టు కనపడుతుంది నాకు. కానీ నేనేమంటాను అంటే, ఈ రోజున ఒక దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ విధమైనటువంటి ఒక దుస్సాహసం వాళ్ళు చేస్తే, వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేయకుండా, వాళ్ళ ముగ్గురు మీద SC ST కేసు కట్టకుండా, వాళ్ళని ఏ విధమైనటువంటి యాక్షన్ లేకుండా ఈరోజు కేవలం ఒక మామూలు ప్రతిఘటనతో వీళ్ళని వదిలేస్తే రేపొద్దున ఇది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అంటే అది జస్ట్ ఓన్లీ ఫ్లెక్సీలో కనపడింది కాదు, అభిప్రాయం మనసులో ఉన్న అభిప్రాయం కదా, పేరు మార్చాలనే ఆలోచన మనసులో ఉన్న అభిప్రాయం కాబట్టే ఆ రోజున కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి తగలబెట్టారు అమలాపురాన్ని. ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్, మంత్రి ఇల్లంతా తగలబడిపోయింది కదా, వాళ్ళ ప్రాణాపాయం నుంచి బయటపడి తగలబెట్టారు ఆల్మోస్ట్ ఆల్. ఇది నేను పవన్ కళ్యాణ్ అధికారిక ప్రతినిధుల్ని లేకపోతే వాళ్ళ పార్టీ అధికారిక ప్రతినిధులందరినీ కోరుతున్నా, ఈ విషయాన్ని కనుక తీవ్రంగా ఖండించి ఖచ్చితంగా దీని మీద ఎవరెవరైతే ఆ ఫ్లెక్సీ పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేసి ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది అని అనకపోతే దీనికి తగిన మూల్యం రేపు ఖచ్చితంగా మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. అంతే. బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము వెళ్ళి అరెస్ట్ చేయలేకపోవచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము వెళ్ళి ఇంకోటి చేయలేకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, చుక్క తోడి అది ఒక ప్రపంచం అయినట్టుగా రేపొద్దున మీరు చేసేటువంటి తప్పులు, ఇప్పుడు నిన్న సుగాలి ప్రీతిని మీ నాయకుడు ఏమన్నాడు, అధినాయకుడు ఏమన్నా యాక్షన్ ఉందా? ఏమన్నా వికలాంగులు కాబట్టి వదిలేస్తున్నావు, ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, నువ్వు తీసుకొచ్చి ఇచ్చేసాయి, నీ మొగుడు ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, ఏం తమాషాలు చేస్తున్నారా, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారా, మేము ప్రేమించగలం, తేడా వస్తే ఏమైనా చేయగలం అని మాట్లాడినటువంటి నాయకుడి మీద యాక్షన్ లేదు, వాడి మీద ఏ విధమైనటువంటి యాక్షన్ లేదు, అలా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద. సో మళ్ళీ తగుదనమ్మా అని ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి ఇప్పుడు ఈ రోజు డాన్స్ చేస్తున్నారు. సో నేనేమంటాను అంటే, ఈ విధమైనటువంటి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. రేపొద్దున ఖచ్చితంగా ప్రజలు ఒక కాల్ తీసుకున్న సందర్భం వస్తుంది. ఆ రోజున ఒకప్పుడు ఒక ఆయన ఇలాగే అనుకున్నాడు, 151 సీట్లోనే నాకు 151 నుంచి 175కి వెళ్ళిపోతే నాకేం ప్రాబ్లం లేదు, నేను రాసింది రామరాజ్యం, పాడింది పద్యం, నన్ను ఎవడు ఏం మాట్లాడలేడు, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను ఏదైనా మాట్లాడగలుగుతాను అన్నాడు. చివరికి అడిదిరిపి ఎక్కడికి వచ్చింది, 151లో నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11 మిగిలింది. ఏమంటానంటే, మీరు 164లో నుంచి 164 సీట్లు ఉన్నాయని చెప్పి మీరు ఇదవుతున్నారు కదా, ఆ లాస్ట్ 6, 4 ఒకటి అయిపోయి చివరికి ఒకటి మిగులుతుంది మీకు. ఆ ఒకటి కూడా మీది కాదు, గుర్తుపెట్టుకో, ఆ ఒకటి కూడా మీకైతే రాదు, 100% చెప్తున్నా. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో వెళితే ఎంత పెద్ద వ్యక్తికైనా ప్రజాస్వామ్యంలో కొమ్ములు ఎలా ఉంచాలో ప్రజలకు తెలుసు. కరెక్ట్. గడా శ్రావణ్ కుమార్కి, నరసింహరావు గారికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నది 1000 మంది చూస్తారు, 1000 మందిలో 500 మంది నిజమే కదా అని అనుకుంటే చాలు, మేము విజయం సాధించినట్టే. ఇప్పటికిప్పుడు వెళ్ళి నీ ఉప ముఖ్యమంత్రి పదవి తీయాల్సిన అవసరం లేదు, ఇప్పటికెళ్ళి మీ అధికార ప్రతినిధులు మేము తొలగించాల్సిన అవసరం లేదు, లేకపోతే మీకు వచ్చేటువంటి డబ్బులు మేమే తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడంలో ఖచ్చితంగా మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తానే ఉంటాం, మీడియాగా చేస్తూనే ఉంటాము, ప్రజాస్వామ్యవాదులుగానే చేస్తూనే ఉంటాం, అంబేద్కర్ సిద్ధాంతాలు నమ్మే వ్యక్తులకి ఎప్పటికీ చేస్తూనే ఉంటామని నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను. నాకు ఒక పాయింట్ అర్థం కాదు సార్, చివరిలో క్విక్గా, అంబేద్కర్కి సంబంధించిన పేరు ఒక జిల్లాకు పెడితే దాన్ని సహించలేక గతంలో జరిగిన ఆందోళన చూసాం. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్లో ఉన్న సరే దళిత నాయకులు ఎవరికైనా నోరులు ఎందుకు రాకుండా పోతున్నాయి?
గతంలో చాలా దళిత ఉద్యమాలు చేశాము, దళితులకు సంబంధించిన ఇష్యూస్ పైన చాలా మంది మాట్లాడిన పెద్దవాళ్ళంతా ఈరోజు పదవుల్లో ఉన్నారు కదా, కనీసం దాన్ని ఖండించలేని పరిస్థితిలో కూడా ఎందుకుంటున్నారు సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే తెలుగుదేశం పార్టీలో లేకపోతే ఇప్పుడు పొద్దున్న లెగిస్తే జేబీఎం అనేటువంటి ఒక 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 డాబర్ మ్యాన్ ఉంది, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఈ డాబర్ మ్యాన్ ఈ అంశం మీద స్పందిస్తూ, ఈ అంశం మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంశం మీద స్పందిస్తూ అసలు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసే సందర్భంలో చింపేశారు చూసారా? ఈ చింపేసినటువంటి వ్యక్తులు ఆ విధంగా చేయకూడదంట. పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సార్ ఇలా జరిగింది అని చెప్పి, అంటే విద్వేషాలు రెచ్చగొట్టడానికి కారణం ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత నాయకుల కారణంగా విద్వేషాలు వచ్చినాయి. చింపారు కాబట్టి విద్వేషాలు వాళ్ళు రెచ్చగొట్టిన కారణంగా వీళ్ళు ప్రొవోక్ పెట్టారు. ఓహో, దీనికి కారణం, దీనికి ఎవరు పెట్టారో కారణం కాదు, పెట్టడానికి కారణాలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీలో కుక్క బిస్కెట్లు వేస్తారు కదా, ఆ బిస్కెట్ల కోసం జాతీయ నాయకులుగా, రాష్ట్ర నాయకులుగా తెలుగుదేశం పార్టీలో, జనసేనలో, బీజేపీలో ఉన్న దళిత నాయకులందరూ స్పందించుకోవడానికి కారణం అదే. ఎవరు స్పందిస్తారు, ఎందుకు స్పందిస్తారు సార్? అంబేద్కర్ గారి పేరు చెప్తే ఎవరు ఓటేయరు, అంబేద్కర్ గారు చెప్తే, ఐడియాలజీ చెప్తే ఒక పోస్ట్ లో లైక్ కొడతారేమో, ఎవరు రేపొద్దున ఓటేయరు. తెలుగుదేశం పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీకి 40% ఓటింగ్ ఉంది, ఒక 50 కోట్లు ఖర్చు పెడతారు, చేస్తారు. సో ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి ఫోటోని, అంబేద్కర్ గారిని కేవలం ఓటు బ్యాంక్ గా చూసి వాడుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప నిజంగా ఆయన ఇంటిగ్రిటీని, ఆయన ఐడియాలజీని తీసుకెళ్లే ప్రయత్నం సీరియస్ గా జరగటంలో ఎందుకు జరగటం లేదు అంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ సార్. దానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఇప్పుడు నేను ఏ కోనసీమ జిల్లాలో, అదే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పి గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అది జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆయన వెళ్ళి ఏం అడగలేడే. అసలు ఏ రోజైనా ఆయన ఒక సమస్య గురించి మాట్లాడారా? సో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎప్పుడు కూడా లీడర్ కాలేడు సార్, పొలిటీషియన్ కాలేడు. ఇప్పుడు నేను లేకపోతే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు పి గన్నవరం ఎమ్మెల్యే ఉన్నాడు. పి గన్నవరం ఎమ్మెల్యే పేరు ఎంత టక్కుమని చెప్పండి మీరు. తెలీదు. ఎంతసేపు ఆలోచించారంటే తెలియదు అన్నట్టే అర్థం. పి గన్నవరం ఎమ్మెల్యే మనకు తెలీదు. ఆ సంవత్సరం 5 నెలలు అవుతుంది వచ్చి ఎమ్మెల్యేగా వచ్చి. సో దిస్ ఈస్ కాల్డ్ పొలిటీషియన్, దిస్ ఈస్ కాల్డ్ పొలిటికల్ సిస్టమ్. అంటే పొలిటికల్ సిస్టమ్ లో ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అవడానికి ఒక లైన్ ఉంది. ప్రజా సమస్యలు, ప్రజా రిప్రజెంటేషన్స్, జస్టిస్ ఇవన్నీ రిప్రజెంట్ చేయడానికి ఇంకో లైన్ ఉంది. మేము ఈ లైన్ లో ఉన్నాం, వాళ్ళందరూ ఆ లైన్ లో ఉన్నారు. ఈ లైన్ వాళ్ళు ఈ లైన్కి రారు, ఈ లైన్ వాళ్ళు ఈ లైన్కి రారు. కరెక్ట్. కానీ అన్ఫార్చునేట్ రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. అంబేద్కర్ కూడా పార్టీల కోణంలో రాజకీయ సరే బయటికి రెస్పాండ్ అవ్వలేదు. ఆ పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతోటి క్షమాపణ చెప్పించడమో లేకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకునేలా చేయటం అదన్నీ చేయొచ్చు కదా. బయట కనపడకుండా పార్టీకి ఇబ్బంది వస్తుంది, ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది అనుకుంటే ఆ పని కూడా చేయకపోవడం దుర్మార్గం. చూద్దాం రెస్పాండ్ అవుతారా మీకు పైన. మనం ఏం చేయగలిగింది లేదు నరసింహరావు గారు. ఈవెన్ రేపొద్దున అంబేద్కర్ గారు ఎలక్షన్ లో పోటీ చేసినా అంబేద్కర్ గారు ఆ లైన్ లో ఉండాల్సింది, ఈ లైన్ లో ఉంటే కుదరదు. ఈ లైన్ లో ఉంటే కుదరదు. ఎమ్మెల్యే గారు అయినా అంబేద్కర్ అవుతారు కానీ ఆయన ఆ లైన్ లో ఉండాల్సిందే. ఈవెన్ రేపొద్దున అంబేద్కర్ గారు వచ్చి ఎలక్షన్ లో పోటీ చేసి అయ్యా నేనేనయ్యా రాజ్యాంగం రాసింది అన్నా, మీరు ఈ లైన్ లో నుంచోరా అని అడుగుతారు. అంతే. ఆ లైన్ లో నుంచుంటేనే ప్రజాప్రతినిధి. ఈ లైన్ లో వచ్చిన ప్రజాప్రతినిధి అప్పటికి కాలేదు. ఇదిగో నాలాగా కోట్లు వేసుకొని మీలాంటి వాళ్ళతో డిబేట్లు పెట్టుకుంటే జీవితం కొనసాగిపోతాం. మీరు చేస్తున్నది సేవే, మీరు చేస్తున్నది సర్వీసే ప్రజలకి. సర్వీస్ మోటివ్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ మోటివ్. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడిన పాలిటిక్స్ అంటున్నా. సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడిన పాలిటిక్స్ చేస్తున్నప్పుడు పదవులు వస్తాయి రాదని సెకండరీ కదా. చివరికి మిగిలేదు అది ఒకటే. చివరికి మిగిలేదు మనకు ఒకటే. నేను ఫైనల్ గా ఒక మాట చెప్పి ముగిస్తా సార్. నాకు తెలిసి అంబేద్కర్ గారు ఆయన ఈ రోజున భారతదేశంలో లేకపోతే ప్రపంచ దేశాల్లో ఎవ్వరికి లేనంత పేరు ఆ మహనీయుడికి ఉండడానికి ఒక కారణం చెప్పిన నేను అనుకోవటం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ లాంటి మహా పార్టీలో కేంద్ర మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా కేవలం చాలా లిమిటెడ్ పీరియడ్ ఉన్నాడు. లిమిటెడ్ పీరియడ్ లో కూడా ఉండడానికి కారణం ఏంటంటే
నెహ్రూ గారి రిక్వెస్ట్ మీద 1951లో కొత్తగా రాజ్యాంగం ఏర్పడినప్పుడు అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాని ఆర్గాన్స్ ఏంటి, మంత్రివర్గం ఏంటి, దాని మంత్రిబద్ధ వ్యవహారం ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఎలా జరగాలి ఎవరికి అవగాహన లేదు. న్యాయశాఖ మంత్రిగా ఆయన మొట్టమొదటిగా తీసుకోవడానికి కారణం ఏంటంటే బేసిక్ కాన్స్టిట్యూషన్ ఇంట్రొడక్షన్ ఎలా జరగాలి చరిత్రకు చూపించాలని ఆయన ఇంట్రొడక్షన్ ఇవ్వటం కోసం ఆ రోజున ఆ పదవిని ఫోర్స్ఫుల్ గా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ట్రయల్ అంతే, ట్రయల్ కూడా కాదు. ఇప్పుడు ఒక సిస్టమ్ ను కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం. ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ముందు మీరు ఏం అడుగుతారు, పైలట్ ప్రాజెక్ట్ కింద ఏం అడుగుతారు, ఎవరైతే ఆ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారో వాళ్ళని తీసుకొచ్చి డెమో ఇవ్వమని చెప్తారు. కరెక్ట్, డెమో ఇచ్చినట్టు సార్ మీరు డెమో ఇవ్వండి మిగతా వాళ్ళు నేర్చుకుంటారు అని. బికాస్ హీ ఈస్ ద ఫ్రేమర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో he knows in and out about the constitution, the rules, frames, how it will work. But because nobody knows, even Supreme Court doesn't know. Judges doesn't know because అప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా బ్రిటిష్ జడ్జెస్. ఆంధ్ర భారతదేశంలో జడ్జెస్ లేరు బికాస్ సుప్రీం కోర్ట్ వాస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై ది టైం. అప్పటి వరకు ఉన్నాయన్ని కూడా ప్రివీ కౌన్సిల్స్ ఇవన్నీ కూడా. సో ఆ సిస్టమ్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటది, ఇది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎలా పనిచేస్తుంది చూపించడానికి ఆయన ఆ రోజు డెమో సిస్టమ్ లో ఒక న్యాయశాఖ మంత్రిగా డెమో ఇచ్చారు. నిజంగా గన ఇఫ్ యు జాయిన్ ఇన్ ఎ కాంగ్రెస్ యు వుడ్ హావ్ బీన్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా అయి ఉండదు. బట్ ఆయన ఆ సాక్రిఫైస్ వదిలేసుకున్నారు చూశారు, అది ఆయనకి ఈ దేశంలో ఈ ప్రపంచంలో అంత గొప్ప రికగ్నైజేషన్ ఇచ్చిందని నేను భావిస్తాను. సో అంబేద్కర్ ఐడియాలజీని షేర్ చేసుకోవటం అంటే ప్రధానమంత్రులు అవటం ముఖ్యమంత్రులు అవటం కాదు, ఆత్మగౌరవంతో నిలబడటమే అంబేద్కరిజం. అలాంటి వ్యక్తి మాత్రమే జేపీఎం చెప్పడానికి అర్హత ఉంది అని నేనంట. నేను మీతో చెప్పినప్పుడు కూడా అదే, ఇది కమర్షియల్ గా వాడే పదం కాదు, ఇది ఒక ఆత్మగౌరవ నినాదం అనేది నాకున్న ఫర్మ్ ఫీల్. ప్రాబబ్లీ నేను ఎంతవరకు ఎంత కాలం ఈ నినాదాన్ని హోల్డ్ చేసుకోగలుగుతానో నాకు తెలియదు. బట్ నేను జీవిత కాలం హోల్డ్ చేసుకోవాలనేది నాకున్నటువంటి ఫర్మ్ ఒపీనియన్. బట్ అది నేను చేసుకోగలుగుతానా లేదా ఇట్స్ డిపెండ్ అపాన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్. అంతే కదా, అంబేద్కర్ చరిత్ర రేపొద్దున నా పరిస్థితులు మారొచ్చు, నేను బెండ్ అయిపోవచ్చు, నేను ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చేమో. కానీ చివరి వరకు ఫామ్ గా ఆయన ఆలోచనల్ని ఐడియాలజీని క్యారీ చేయాలి అనేది మాత్రం నాకున్నటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్. రైట్ సార్, let us see how things will take. All the best.